ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన 5గురు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 మహిళలు ఉండడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఏటపాక మండలం గొల్లపాడం సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చివరకు 5గురి మృతదేహాలను వెలికితీశారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను కూడా ఆదేశించారు. ఈ ఘటనతో గొల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గోదావరి జిల్లాల ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఇది నిజంగా ఒక విషాద ఘటనే. ఇప్పటికే గతంలో మనం చూసుకుంటే కనుక సముద్రంలో మత్స్యకారులు వెళ్ళి పూర్తిగా గల్లంతయ్యి ఇప్పటి వరకు ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి ఘటన గోదావరి జిల్లాల్లో చోటు చేసుకోవడం చూస్తుంటే కనుక, పోలవరం జిల్లాలో చోటు చేసుకొని చూస్తే కనుక ఇక్కడ మత్స్యకారుల నిజంగానే భరోసా లేకుండా పోయిందా? వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి భద్రత కూడా లేకుండా పోయిందా? చంద్ర, ఏదైతే చింతూరు డివిజన్ సంబంధించి అటపాక గొల్లగూడెం గోదావరి వద్ద ప్రస్తుతం చేపల వేట కోసం వెళ్ళి 5గురు గల్లంతవడం, ఆ తర్వాత 5గురు కూడా మృత్యువాత పడి ఆ మృతదేహాలు ప్రస్తుతం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఈ రోజు 11 మంది సభ్యులు కలిసి 2 పడవల్లో, నాటు పడవల్లో ఈ గోదావరి నదిలో చేపల వేట కోసం వెళ్ళడం, అటు తర్వాత లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళే దగ్గరే పూర్తిగా కూడా బోటు ఒక్కసారిగా తిరగబడిన నేపథ్యంలో 5గురు అక్కడే ఉన్నారు. అందులో 3 మహిళలు, 2 పురుషులుగా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. లక్ష్మి, భారతి, సుశీల, అలాగే బాలరాజు, రమేష్, మొత్తం 5గురు కూడా మృత్యువాత పడినట్లుగా అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైతే ఘటన జరిగిన వెంటనే పక్కనే ఉన్నటువంటి మత్స్యకారులు స్థానికులకి సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒకవైపు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అధికారులు నదీవాహక పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతూ ఉన్నాయి. దాని నేపథ్యంలోనే వెంటనే స్పందించిన, అప్పటికే లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి పూర్తిగా ఊపిరాడక మృతి చెందినట్లుగా అయితే ప్రస్తుతం పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. ఏదైనా జీవన ప్రవృత్తి కోసం వెళ్ళి తమ జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలు ప్రస్తుతం వీళ్ళు మొత్తం 5గురు కూడా గొమ్ము కొత్తగూడెం ప్రాంతానికి చెందినట్లుగా ప్రస్తుతం అధికారులు సమాచారం ఇస్తున్నారు. 5గురు మృత్యువాతో ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రభుత్వం వీళ్ళకి పరిహారం అందజేస్తా ఉన్నట్టుగా మంత్రి ఒకవైపు సందేశం అయితే పంపించారు. కానీ పూర్తి స్థాయిలో కుటుంబాలు మాత్రం చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. రవిచంద్ర, థ్యాంక్ యూ వర్మ.